హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి సూర్యకళ అండి. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి శ్రీధర్ అండి. నాకు 2 పాపలండి. నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నానండి, నేను యూట్యూబ్లోకి రావాలి, నేను కూడా వ్లాగ్స్ చేయాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కాకపోతే నాకు ధైర్యం సరిపోక నేను అసలు చేయలేదండి ఇన్ని రోజులు. కానీ ఎలాగో అలాగో ధైర్యం తెచ్చుకొని నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ వచ్చేసి చక్కని బ్లాగ్స్ అండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వచ్చేసి డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే ఉంటాయండి. అలాగే నేను చేసుకునేటటువంటి కుకింగ్ వీడియోస్, ఇంకా నేను చేసుకునేటటువంటి పూజా వీడియోస్, పూజ అనేది నేను షేర్ చేస్తూ ఉంటానండి. ఇంకా ముందు ఫర్దర్గా ఏమైనా చేయాలని అనుకుంటే మీతో చెప్పి స్టార్ట్ చేస్తానండి. కాబట్టి మీరు మాత్రం నాకు కంపల్సరీ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. హాయ్ అండి. నేను వచ్చేసి ఏ రోజైనా సరే పూజ చేసేటప్పుడు ఫస్ట్ గణపతికి స్మరించుకుంటానండి. ఇలాగా నా చిట్టి గణపతి ఇలా మంచిగా గంధం కుంకుమతో అలంకరించుకుంటానండి. నా దగ్గర ఒకటి వెండి ప్లేట్ ఉందండి. ఆ ప్లేట్లో నేను ఇవన్నీ విగ్రహాలు పెట్టుకుంటానండి. అలాగే లక్ష్మీ అమ్మవారు, అన్నపూర్ణ అమ్మవారు, నందీశ్వరుడు, శివుడు, కృష్ణ భగవానుడు, సరస్వతి మాత అందరూ ఉన్నారండి. అన్నింటికి ఈరోజు విగ్రహాలను అనేది క్లీన్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు శ్రావణ సోమవారం అండి. మనకు శ్రావణ మాసం అంటే తెలుసు కదండి, మనకు పండగలు. మన ఆడవాళ్ళకి శ్రావణ మాసం అంటే ఫుల్ హ్యాపీ కదండి. అందరూ స్కూల్కి వెళ్ళిపోయారండి. మా పెద్ద పాప వచ్చేసి కాలేజ్ వెళ్ళిపోయింది, చిన్న పాప వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోయింది. మా హస్బెండ్ వచ్చేసి మా కిరాణం షాప్ ఉందండి. తను మార్నింగ్ అంతా కిరాణం షాప్లో ఉంటాడు. 10 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. 10 నుంచి మిగతా తను వచ్చే వరకు నేను షాప్లో ఉంటానండి. అప్పట్లోపు నా పూజ అయిపోవాలి, నా వంట అయిపోవాలి, అన్నీ అయిపోవాలండి. మళ్ళీ తను వచ్చేసరికి 8:30, 9 అవుతుందండి. అప్పుడు 9కి ఇంటికి వచ్చి అప్పుడు అంతా మళ్ళీ పని చేసుకోవడం, వంట చేసుకోవడం అవన్నీ చేస్తుంటానండి. ఇది శివలింగం అనేది మా డాడీ కాశీకి వెళ్ళారండి. కాశీకి వెళ్ళినప్పుడు నాకు తెచ్చిచ్చారు. అప్పటి నుంచి నేను డైలీ మా ఇంట్లోనే పెట్టుకుంటానండి. డైలీ అభిషేకం చేస్తానండి. ఇంకా చెప్పండి, మీ ఇంట్లో పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి? శ్రావణ మాసం హడావిడి ఏముంది చెప్పండి. త్వరలో మనకు వరలక్ష్మి వ్రతం కూడా రాబోతుంది. మనం అందరం చాలా ఎగ్జైట్గా ఉండాలండి. ఇలా విగ్రహాలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పూజ గదిలోనైతే పెట్టానండి. ఈ విధంగా అయితే శివుడికి బిల్వపత్రం సమర్పించానండి. ఈరోజు సోమవారం కదండి, మన దగ్గర ఇక్కడ అందుబాటులో మనకు దొరికితే ఒక్క బిల్వపత్రాన్నైనా శివుడికి సమర్పించండి. అది మనకు చాలా
పుణ్యఫలం అండి. శివుణ్ణి స్మరించుకోవడం అనేది మన ఎన్నో జన్మల పుణ్యఫలం అండి. ఇలా ఈ విధంగా పూజనైతే చేసుకున్నానండి. ఈరోజైతే నా పూజ ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి మీరందరూ కూడా దర్శించుకోండి. ఈ విధంగా తులసి పూజ కూడా, తులసి అమ్మవారి పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అలాగే గడపను కూడా ఈ విధంగా అలంకరించుకున్నానండి.